పాకిస్తాన్ ఉగ్రవాదకు సంబంధించినటువంటి స్థావరాలను ధ్వంసం చేశామో, ఏ రకంగా ఎయిర్ బేస్లను పాకిస్తాన్లో ధ్వంసం చేశామో అద్భుతంగా జరుగుతూ ఉంటే ఇర్రెస్పాన్సిబుల్గా ఈరోజు మాట్లాడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీని, మీరు చైనాకి వెళ్ళి ఒప్పందం కుదుర్చుకున్నారు కదా, అక్కడ ఆయుధాలకు డిమాండ్ పెంచడానికి అడుగుతా ఉన్నాను. జయశంకర్ గారు నాకేం చెప్పడం లేదు, ఎన్ని విమానాలు కూలాయి అంటాడు ఆయన. యుద్ధానికి సంబంధించినటువంటి వివరాలు ఎన్ని విమానాలు కోరాయో కనీసం డిఫెన్స్ మినిస్టర్ చెప్తాడు, విదేశాంగ మంత్రి చెప్పడు. అందుకే ఈరోజు మనీ వేస్తా ఉన్నాను, రాహుల్ గాంధీ తన విధానాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వరుసగా 3 సార్లు ఓడిపోయారు మీరు. దేశ ప్రజలు కర్రు కాచి వాతగా పెట్టారు. వరుసగా అనేక రాష్ట్రాలలో అడ్రస్ లేకుండా పోయారు. 3 రాష్ట్రాలకే పరిమితమయ్యారు. ముచ్చటగా 3 రాష్ట్రాలు కూడా వచ్చే ఎలక్షన్స్లో దేశ ప్రజలు మరి కర్రు కాచి వాత పెడతారు. అనేక సార్లు అగ్నివీర్, ఆ యొక్క అగ్నివీర్ పాలసీని యూజ్ అండ్ త్రో అనేటువంటి విధంగా అవమానించే విధంగా మాట్లాడారు. ఏదైతే డిజిటల్ ఇండియా ద్వారా దేశంలో ఈరోజు డిజిటల్ టెక్నాలజీ తీసుకొచ్చామో, ఏదైతే వైజ్ఞానికంగా మన సైనికులు ఉపయోగించి ఈరోజు మొన్న ఏ రకంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించారో దాన్ని కూడా అవమానం చేసే విధంగా మాట్లాడారు. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ అనుమానిస్తూనే ఉండాలి. దేశ ప్రజలు వీటన్నిటినీ సాధిస్తూనే ఉండాలి. ఇదే జరగబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఒక యుద్ధం కాదు, ఈరోజు ఒక రకమైనటువంటి ఆపరేషన్ కాదు. భారత ప్రభుత్వము అన్ని రకాల ఆపరేషన్లు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ వ్యతిరేకంగా ఇటీవల చేపట్టిన విషయాన్ని రాహుల్ గాంధీ అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద స్థావరాలను, పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేయడమే కాకుండా ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడం, పాకిస్తాన్తో అన్ని రకాల వాణిజ్యాలను ఒప్పందాలను రద్దు చేయడం, మొత్తం పాకిస్తానీలు ఎవరున్నా కూడా వారి వీసాలన్నిటిని కూడా భారతదేశం రద్దు చేయడము, పాకిస్తాన్తో ఉన్నటువంటి అన్ని కల్చరల్ ఎంఓయూలను రద్దు చేసుకోవడము, ఇవన్నీ కూడా ఆపరేషన్ సింధూర్తో పాటు పాకిస్తాన్ను ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీసే విధంగా భారత ప్రభుత్వము ఒక నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలతో ప్రకారం ముందుకెళ్తా ఉంది. నరేంద్ర మోడీ గారు ఏం చేసినా కూడా త్రివిధ దళాల పత్రులు లేక చీఫ్ ఆఫ్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులతో కూర్చొని చర్చించి వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి వాళ్ళు సాధించినటువంటి విజయాలను, మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి భారత స్వాతంత్ర చరిత్రలో
ఇంత దిగజారిన ప్రతిపక్ష నాయకుడు ఎవరిని కూడా గతంలో మనం చూడలేదు. ప్రపంచమంతా కూడా ఈరోజు భారతదేశాన్ని ప్రశంసిస్తున్నా మరి కొంతమంది రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ లాంటి నాయకులకు నచ్చకపోవడము దురదృష్టకరం.